మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు వార ఫలితాలు 21వ తేదీ నుంచి 27వ తేదీ వరకు ఉన్నటువంటి వార ఫలితాల గురించి మనం మాట్లాడుకుందాం. ఈ వారం గ్రహాలు ఏ విధంగా ఉన్నాయి అని చెప్పి చూసుకున్నట్లయితే శుక్రుడు మరియు కేతువు ఇద్దరూ కలిసి చంద్రుడితో పాటు సింహరాశిలో ఉన్నారు. వృషభం మన కన్యారాశిలో, సింహం తర్వాత ఉండే కన్యారాశిలో రవి బుధులు, తులారాశిలో కుజుడు, కుంభంలో రాహు యొక్క సంచారము, మీనంలో శని యొక్క సంచారము, మిథునంలో గురువు సంచారం జరుగుతుంది. అయితే ఈ చంద్రుడు 21వ తేదీ నుంచి 27వ తేదీ వరకు మనకి సింహం నుంచి వృశ్చికం వరకు సంచారం జరుగుతుంది. ఈ యొక్క గ్రహస్థితిని అనుసరించి ఏ ఏ రాసుల వారికి ముందుగా లగ్నం చూసుకుంటే, లగ్నం తెలియని వారు రాసి చూసుకోవచ్చు. వారికి ఎటువంటి మంచి ఫలితాలు జరగనున్నాయి, ఏ విషయాల పట్ల మీరు జాగ్రత్త వహించాలి, మరియు ఏ దేవతారాధన చేసుకోవాలనే విషయాలు మనం ఒక్కొక్కటిగా తెలుసుకుందాం. అయితే ఈ విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తున్న సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ తెలుసుకుందాం. కన్యా లగ్నము, కన్యారాశి. కన్యవారికి కనుక చూసుకున్నట్లయితే రవి బుధులు ముఖ్యంగా రాశిలో సంచరిస్తున్నారు. ఇది ఒక రకంగా చెప్పాలంటే మీకు మంచి ఫలితమే. అంటే ఒక పేరు ప్రఖ్యాతలు రావడానికి, గుర్తింపుకి, ఉద్యోగ సంబంధించిన విషయంలో విదేశాలకు వెళ్ళి ఉద్యోగం చేయడానికి మంచిది. కాకపోతే ఇక్కడ మీ యొక్క లగ్నం పాపకత్తెరలో ఉంది. అంటే ఏంటంటే అన్ని అవకాశాలు ఉన్నాయండి, కాకపోతే తెలియకుండానే అది కొంచెం ఏమవుతుందంటే స్ట్రక్ అయిపోయినట్టుగా ఉంది. అలాంటప్పుడు మీరు కుజకేతు గ్రహాల దగ్గర దీపారాధన చేయడము, కాస్త అన్నదమ్ముల వరుస వాళ్ళకి లేదా ఇన్సూరెన్సెస్ రిలేటెడ్ సంబంధించినవి ఏవైతే ఉంటాయో వాటికి ఆ మనీ కట్టే విషయంలో నెగ్లిజెన్సీ చేయకండి. 3-8 అధిపతి అయినటువంటి కుజుడు 2వ స్థానంలో ఉన్నందుకు కొంచెం షార్ట్ జర్నీస్ ఎక్కువగా ఉంటాయి. ఉన్న ప్రదేశం మారవలసిన పరిస్థితి ఉంటుంది. కొత్త కోర్సెస్ కూడా చేస్తారు. గతంలో మీకు అర్థం కానటువంటి కోర్సెస్ కూడా ఇక్కడ మీకు అర్థమవడం కూడా జరుగుతుంది. చెప్పాలంటే కాస్త ఎవరినైనా ఇష్టపడి వారిని వివాహం చేసుకుందాం అనుకున్నది కాస్త మార్పు చెందడము, మరియు అదేవిధంగా మీకు 6వ స్థానంలో ఎప్పుడైతే రాహు ఉంటూ శని వచ్చి వక్రించుంటున్నాడో ఇది మీకు ఇచ్చేటువంటి రిజల్ట్ ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే కొంతవరకు శత్రువుపై జయం ఇస్తాడు ఇది చూసుకున్నట్లయితే. కాకపోతే కొన్ని సంబంధాల దగ్గర దాకా వచ్చి వెనక్కి వెళ్ళడం అనేటువంటి కొన్ని అనుభవాలు మీరు చూస్తారు. అదేవిధంగా కాస్త మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా మనీ వల్ల గొడవ అవుతుంది రేపొద్దున్న అనుకునేటువంటి అంశాల్లో చాలా జాగ్రత్తగా ఉండండి. ఉద్యోగ ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి, అందులో ఎటువంటి సందేహం లేదు. మరియు అదేవిధంగా మీరు ఎట్టి పరిస్థితుల్లో 21వ తేదీ ఎటువంటి ఇన్వెస్ట్మెంట్స్ చేయకండి. 26, 27 తేదీలు ఎవరితోనైనా మీరు మెయిల్ పంపించడము, కమ్యూనికేషన్స్ చేసేటువంటి అంశాల్లోని, అన్నదమ్ములతో అక్కచెల్లెలతో మాట్లాడేటువంటి విషయాల్లోని, ఇటువంటి అంశాల్లో కొంచెం షార్ట్ జర్నీస్ వెళ్ళినప్పుడు ఇటువంటి అంశాల్లో చాలా జాగ్రత్తగా ఉండండి. ఇక మీరు నిత్యము చేయవలసినటువంటి దేవతారాధన సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని మరియు వెంకటేశ్వర స్వామి యొక్క ఆరాధన చేయండి. అన్ని విధాలా మీకు బాగుంటుంది. అయితే మనకి 22వ తేదీ నుంచి నవరాత్రుల్లో ఈసారి 11 రోజులు వస్తున్నాయి. అయితే ఈ నవరాత్రుల్లో ఎవరెవరు ఎటువంటి సమస్యలు ఉన్నవారు ఆ రోజు ఆ దేవతా స్వరూపాన్ని కేవలం నామమాత్రము చేత వాళ్ళు అనుకున్నటువంటి సంకల్పాన్ని నెరవేర్చుకోవడానికి, వాళ్ళకు ఉన్నటువంటి ఇబ్బందులు తొలగించుకోవడానికి ఏం చేసుకోవాలి అని చెప్పి చూసుకున్నట్లయితే 22వ తేదీ మనకి బాలా త్రిపుర సుందరి యొక్క అవతారం ఉంది. కాబట్టి ఆ రోజు ఎవరికైనా చూడండి సంతానం సంబంధించిన సమస్యలు ఉన్నాయి, లేకపోతే వాళ్ళకి ఏదో ఎక్కడి నుంచో స్టార్ట్ అవ్వాలి. ఎందుకంటే మనకి గమనించుకున్నట్లయితే శ్రీచక్ర ఆరాధనలో మొట్టమొదటి మంత్రం బాలా త్రిపుర సుందరి ఇస్తారు. అంటే మీరు ఏదైనా సరే మీ యొక్క చైల్డ్ దీని నుంచే స్టార్ట్ అవుతారు. కాబట్టి ఆ రోజు మీరు మీకు సంతాన సమస్యలు ఉన్నా లేనట్లయితే మీకు అనుకూలత, ఎందుకంటే 30 మంది బండాసురుడి యొక్క పుత్రుల్ని సంహరిస్తుంది అమ్మవారు. కాబట్టి 30 రోజులు బాగుండాలి, ప్రతిరోజు బాగుండాలంటే బాలా త్రిపుర సుందరి చేయమంటారు. అందుకని ఓం బాలా త్రిపుర సుందరి అయి నమః అని చేసుకోవచ్చు. ఇక 2వ రోజు 23వ తేదీ రోజు గాయత్రీదేవి యొక్క ఆరాధన. అంటే గాయత్రి జపం చేయగలిగితే చాలా మంచిది. మనకి ద్విజులు అంటారు, అంటే గాయత్రి ఉపాసన చేసే వాళ్ళని ద్విజులు, ఉపనయన సంస్కారాల వల్ల. అంటే ఏమిటంటే అక్కడి నుంచి వాళ్ళ లైఫ్ మారుతుందని. ఎవరైతే గాయత్రి చేస్తారో వాళ్ళ లైఫ్ మారాలి అనుకునేటువంటి వారు
ఒకవేళ సరే వాళ్ళకి మంత్రం లేదు, ఓం గాయత్రీదేవి అయిన నమః అని కూడా చేసుకోవచ్చు ఈ నవరాత్రుల్లో. అలాగే అన్నపూర్ణాదేవి. చాలామంది చూడండి ఫుడ్ తింటే ఎలర్జీస్ రావడము, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉండడము, లేకపోతే ఫుడ్కి కూడా ఇబ్బంది రావడము, కుటుంబ సంబంధించిన విషయాల్లో ఇబ్బంది ఉండడము, లేనట్లయితే మానసికమైన రుగ్మతలు ఎక్కువగా ఉండేటువంటి వారు ఓం అన్నపూర్ణాదేవి అయిన నమః అని ఈ నవరాత్రుల్లో చేసుకున్నట్లయితే అన్ని విధాలు బాగుంటుంది. అలాగే ఇక 4వ 25వ తేదీ కాత్యాయని దేవి. కుజదోషం ఉండి సప్తమ స్థానం దోషం ఉండి వివాహం కానటువంటి వారు ఓం కాత్యాయని దేవి అయిన నమః అనే మంత్రం చేసుకోవచ్చు. అదేవిధంగా 26వ తేదీ మహాలక్ష్మి. మహాలక్ష్మీ దేవి యొక్క ఆరాధన ముఖ్యంగా అష్టలక్ష్ములు ఉంటారు మనకు, ధైర్యలక్ష్మి, ధాన్యలక్ష్మి, సంతానలక్ష్మి, ఆదిలక్ష్మి లాగా. అయితే అందులో అందరికీ కూడా మనకు కావాల్సింది లక్ష్మీదేవి, ధనలక్ష్మి మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఉంటుంది. అయితే ఓం లక్ష్మీదేవి అయిన నమః చేసుకోవచ్చు, లేదా లక్ష్మీదేవి యొక్క అష్టోత్తరం చదువుకోవచ్చు, లేనట్లయితే ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజ సేవితాయ నమః చేసుకోవచ్చు లక్ష్మీ ప్రాప్తి కోసం. ఇక దాని తర్వాత లలితా త్రిపుర సుందరి. ఈ లలితా త్రిపుర సుందరి మనకి అవతారాల్లో 6వ అవతారంగా వస్తుంది. కాబట్టి ఈ లలితా త్రిపుర సుందరి యొక్క అవతారం విషయంలో మీకు ఇంకా ఇది అదేం లేదండి, పూర్తి లలిత చేసుకున్నట్లయితే అద్భుతం, ఇంకా మనిషి యొక్క జీవితం మారుతుంది. కాకపోతే పూర్తిగా మనం బిలీవ్ చేస్తూ చేయాలి, అంతేగాని ఎందుకంటే అనుమానంతో ఎందుకు చేయకూడదు అంటారు. అంటే అనుమానంతో చేసేది మనం కంటిన్యూ చేయము, కాన్సన్ట్రేషన్గా చేయము. అది ఇక అలాగే గమనించుకున్నట్లయితే మహాచండి. మహాచండి ఓం మహాచండీ దేవి అయిన నమః అనుకోవచ్చు. శనికుజులు కలయిక ఉంది, వాళ్ళకి ఎలా ఉంటుందంటే శనికుజులు కలయిక ఉన్న వాళ్ళకి ఆ మహాదశలు అంతర్దశలు వచ్చినప్పుడు తీవ్రమైనటువంటి కష్టాలు ఇబ్బంది పడుతూ ఉంటారు. అప్పుడు ఓం మహాచండీ దేవి అయిన నమః చేసుకున్నట్లయితే అన్ని విధాలు బాగుంటుంది. ఇక అలాగే సరస్వతీదేవి. సరస్వతీదేవి చతుర్థ భావం పాడైంది ఎవరికైనా జన్మజాతకంలో, అప్పుడు వారు కనుక సరస్వతీదేవిని ఓం సరస్వతీదేవి అయిన నమః లేదా సరస్వతి అష్టోత్తరం చదువుకోవడము, సరస్వతీదేవి సంబంధించిన శ్లోకాలు చదువుకోవడము, లేనట్లయితే చక్కగా మీరు హయగ్రీవ స్తోత్రం జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవం ఉపాస్మహే అనే నామస్మరణ చేయడం వల్ల కూడా సరస్వతి అనుగ్రహం కలుగుతుంది, హయగ్రీవ అనుగ్రహం కూడా జరుగుతుంది. ఇక దుర్గాదేవి తర్వాత అవతారం దుర్గా. ఈ దుర్గాదేవి యొక్క అవతారం ఏదైతే ఉందో మనకి చూసుకున్నట్లయితే 30వ తేదీ వస్తుంది. అయితే ఆ అమ్మవారిని ముఖ్యంగా రాహు ప్రభావం కనుక ఎవరికైనా ఉంది అంటే అపోహలు భయాలు ఉంటుంటాయి, అప్పుడు దుర్గా దుఃఖనాశిని అంటూ ఉంటారు. ఓం ధుమ్ దుర్గాయ నమః అని చెప్పి చేసుకున్నట్టయితే అపోహలు భయాల నుంచి ఎప్పుడైతే మనకు భయం పోయిందో ధైర్యంతో మనం అడుగు ముందుకు వేస్తాం, తద్వారా మనం విజయాన్ని పొందుతాం. అలాగే అక్టోబర్ 1వ తేదీ మనకి మహిషాసురమర్దిని. ఈ మహిషాసురమర్దిని కూడా ఓం మహిషాసురమర్దిని నమః అని చెప్పి చేసుకున్నట్లయితే మనలో ఉండేటువంటి నెగటివ్ ఎనర్జీస్ పోవడమే కాకుండా మన చుట్టూ ఉన్నటువంటి నెగటివ్ పీపుల్ కానీ నెగటివ్ ఎనర్జీస్ కానీ దూరం అవ్వడం జరుగుతుంది. అయితే ఇది ఎక్కువగా పాపగ్రహ సంబంధాలు యొక్క మహాదశలు, అంటే ఏదైనా నీచగ్రహం ఉంది, లేనట్లయితే 2 పాపగ్రహాలు కలిసి ఉన్నటువంటిది, అలాంటి మహాదశలు నడిచేటప్పుడు మహిషాసురమర్దిని ఓం మహిషాసురమర్దిని నమః చేసుకున్నట్లయితే మనకి చూడండి ఒక్కోసారి ఏదో బ్లాక్ మ్యాజిక్స్ అనో ఏదో గాలి ధూళి సోకిందనో భయపడుతూ ఉంటారు, అటువంటివి కూడా తొలగడం జరుగుతుంది. ఇక అదేవిధంగా రాజరాజేశ్వరీదేవి ఆఖరిగా. సో ఈ రాజరాజేశ్వరి అమ్మవారి యొక్క ఆరాధన మీకు ఏంటంటే కొంతమంది చూడండి నాకు ఫలానా పోస్ట్ కావాలి, నాకు ఫలానాది రావాలి, రాజరాజేశ్వరి అమ్మవారు రాజ్యాన్ని ఇచ్చేటువంటి తత్వం కలిగి ఉంటుంది, ఆవిడ యొక్క ఎనర్జీ అనమాట. అది అంతా ఒకటే మూలం, ఒకే అమ్మవారు ఇన్ని రకాలుగా ఉంటుంది అనేటువంటిది మనం అర్థం చేసుకుంటూ ఉండాలి. అయితే ఇక్కడ ఏంటంటే చాలామంది ఎటువంటి వస్త్రాలు పెట్టాలి, ఎటువంటి నైవేద్యాలు పెట్టాలని అడుగుతూ ఉంటారు. కాకపోతే ఒకటి మీ యొక్క ఇంట్రెస్ట్, మీ ఇష్టంతో అమ్మవారికి అలంకరణ చేస్తారు, గుర్తుపెట్టుకోండి. అంతేగాని అమ్మవారు ఇదే చేయాలని ఎక్కడ శాస్త్రంలో లేదు. ఇప్పుడు కొంతమంది ఎరుపు రంగు చీరలు అవి కడతారు, అప్పుడు సూర్య కుజ ప్రభావం తగ్గుతుంది మనకంటే. అమ్మవారికి సమర్పించడం ద్వారా ఆ అనుగ్రహం కలగడం ద్వారా మనకి సూర్యకుజ సంబంధించిన దోషాలు ఉంటే పోతాయి. తెలుపు రంగు ఉందనుకోండి, తెలుపు రంగు వస్త్రాలు ఏది కట్టారు, ధవల వస్త్రం అంటారు, అప్పుడు శుక్ర చంద్ర సంబంధించిన దోషాలు పోయి సుఖం లభిస్తుందని చెప్తూ ఉంటారు. అదేవిధంగా గ్రీన్ అయితేనేమో బుధ ప్రభావం, అంటే నష్టపోతున్నటువంటి వ్యాపారాలు కొంచెం పుంజుకోవడము, మరియు అదేవిధంగా నీలం అయితేనేమో శని సంబంధించిన ప్రభావము, అలాగే
ఎల్లో కలర్ అయితే గురు ప్రభావం బాగుండడం, తద్వారా జ్ఞాన సిద్ధి లభించడం జరుగుతుంటుంది. అదేవిధంగా నైవేద్యాల విషయంలో కూడా గూడాన్నం వల్ల శని దోషం తగ్గుతుంది. పాయసాన్న ప్రియ అంటూ ఉంటారు. అంటే అమ్మవారికి అక్కడ అర్థం ఏంటంటే అమ్మవారికి పాయసం లేక కాదు, మనం ఇస్తేనే తిన్నామని కాదు. అక్కడ ఏంటంటే ఆవిడ దాని పట్ల ప్రియత్వం కలిగి ఉంటుంది. అంటే మనం స్వచ్ఛంగా ఉండడం, తీయగా ఉండడం, అంటే మనం స్వచ్ఛంగాను మధురంగాను ఉండాలి. మన యొక్క జీవితం యొక్క శైలి అనేటువంటి దాని యొక్క అర్థం. కాబట్టి అవి కనుక నైవేద్యం పెట్టినట్లయితే మనకు కూడా ఒక రకమైనటువంటి తత్వం రావడంతో పాటు ఇక్కడ ఏంటంటే మనలో కూడా హ్యాపీ మూమెంట్స్ పెరుగుతూ ఉంటాయి. అదేవిధంగా పసుపుతో చేసినటువంటి హైద్రానిక రసిక అంటూ ఉంటారు. అంటే పసుపు అన్నము, నేను ఎట్లయితే పులిహోర లాంటివి పెట్టినప్పుడు గురుబలం పెరుగుతుంది. ఆ యొక్క ప్రసాదాన్ని మనం స్వీకరించడం ద్వారా, గారెలు నైవేద్యం పెట్టడం ద్వారా అనవసరమైనటువంటి భయాలు తొలగుతాయి. శ్రీమాత్రే నమః.